శత్రుదేశం పాకిస్తాన్ కొద్దిలో పెద్ద అణు ప్రమాదం నుంచి తప్పించుకుంది. తేడా వచ్చుంటే ఈ పాటికే పాకిస్తాన్ భస్మీపటలం అయ్యేదని ఆలస్యంగా ఒక కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 22వ తేదీన షాహీన్ 3 అణుక్షిపణిని పాకిస్తాన్ పరీక్షించింది. అయితే ఆ ప్రయోగం విఫలమైంది. దూరంగా ఎక్కడో ఉన్న బలూచిస్తాన్ జనావాసాలకు దగ్గరగా క్షిపణిలో ఒక భాగం కూలిపోయింది. ఆ సమయంలో పెద్ద పేలుడు సంభవించింది. ఆ పేలుడు తీవ్రత 20 నుంచి 30 కిలోమీటర్ల వరకు వినిపించింది. అదే జనావాసాలపై పడి ఉంటే ప్రాణ నష్టాన్ని ఊహించలేమని చెబుతున్నారు. అలాగే క్షిపణిలో మరొక భాగం పాక్ లోని పంజాబ్ ప్రాంతంలో ఉన్న కీలక అణుస్థావరం డేరా గాజీ ఖాన్ లో పడింది. ఇదే ఇప్పుడు కలవరపెడుతున్నటువంటి అంశం. అణుస్థావరానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని చెబుతున్నారు. ఒకవేళ ఏదైనా తేడా వచ్చి ఉంటే గనుక డేరా గాజీ ఖాన్ లోని అణుస్థావరం పేలిపోయేది. అదే జరిగితే పాకిస్తాన్ భస్మీపటలం అయ్యేదని సమాచారం. పాకిస్తాన్ కు చెందిన కీలక యురేనియం నిక్షేపాలు, అణు కార్యకలాపాలు డేరా గాజీ ఖాన్ లోనే జరుగుతున్నాయి. షాహీన్ 3 క్షిపణి పరీక్ష విఫలమైన తర్వాత పాక్ సైనిక అధికారులకు ఫీజులు ఎగిరిపోయాయి. ఏం జరుగుతుందో, ఏం జరిగిందో, ప్రమాద తీవ్రత ఏంటో అర్థం కాలేదు వారికి. ఈ ప్రాంతంలో మొత్తం ఇంటర్నెట్ ను బంద్ చేశారు. మీడియాను కూడా అనుమతించలేదు. మీడియాలో ఎలాంటి వార్తలు రాకుండా కట్టడి చేశారు. అయితే బలూచిస్తాన్ లో జనావాసాలకు కేవలం 1/2 కిలోమీటర్ల దూరంలో పేలుడు సంభవించడంతో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ద్వారా ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పాక్ సైనిక అధికారుల తీరును BLA తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు స్పందించాలని, పాకిస్తాన్ ను కట్టడి చేయాలని డిమాండ్ చేస్తుంది. దానికి సంబంధించి విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. షాహీన్ 3 ప్రయోగం ఏదైతే పరీక్ష ప్రయోగం చేస్తారో అది విఫలం అవడంతోనే ఇంత దారుణం జరిగింది. ఒకవేళ జరగరానిది జరుగుంటే గనక ఏమై ఉండేది అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న. వాస్తవానికి ఆపరేషన్ సింధూర్ తర్వాత తన అమ్ముల పొదలోని కీలక క్షిపణులను సన్నద్ధం చేస్తోంది పాకిస్తాన్. ఇందులో భాగంగా తన అమ్ముల పొదిలో తురుపు ముక్కగా భావించే షాహీన్ 3 అణుక్షిపణి పరీక్షకు సిద్ధమైంది. ఈ మిసైల్ ను 2000 సంవత్సరం నుంచి చైనా సాయంతో పాకిస్తాన్ అభివృద్ధి చేస్తోంది. ఇది 2750 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేలా అభివృద్ధి చేశారు. భారత్ లోని కీలక నగరాల లక్ష్యంగా డెవలప్ చేస్తోంది. తాజాగా పరీక్ష చేస్తుండగా ఈ ప్రమాదం జరగడంతో భారత్ తో పాటు అనేక దేశాలు పాకిస్తాన్ లో జరిగిన ఈ ఘటనపై ఆరా తీస్తున్నాయి. పాకిస్తాన్ సైనిక శక్తి, సాంకేతిక సామర్థ్యంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. షాహీన్ 3 క్షిపణికి దాదాపు 300 నుంచి 500 కిలోల అణ్వాయుధాలను మోసుకెళ్లే శక్తి ఉంది. షాహీన్ 3 క్షిపణికి చెందిన ఒక భాగం బలూచిస్తాన్ లోని డేరా బుగటి జిల్లాలో పడింది. ఇక్కడ జనాలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. అలాగే పాకిస్తాన్ లోని డేరా గాజీ ఖాన్ అతిపెద్ద అణుస్థావరం. ఇక్కడ యురేనియం నిల్వలు కూడా ఎక్కువగా ఉంటుంటాయి. 1970 నుంచే పాకిస్తాన్ ఇక్కడ న్యూక్లియర్ ప్రయోగాలు చేస్తూ వస్తోంది. రోజు దాదాపుగా 10,000 పౌండ్ల యురేనియం ను శుద్ధి చేస్తూ ఉంటారు అక్కడ. ఒక రకంగా పాక్ అణు కార్యకలాపాలకు డేరా గాజీ ఖాన్ గుండెకాయ లాంటిదని చెప్పొచ్చు. ఒకవేళ క్షిపణి ఈ అణు కేంద్రంపై పడి ఉంటే ఉత్పాతం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించలేనిదిగా చెప్తున్నారు విశ్లేషకులు. కాకపోతే ఎలాంటి ముప్పు వాటిల్ల లేదని చెబుతున్నా పాక్ అధికారుల మాటలను నిపుణులు విశ్వసించడం లేదు. షాహీన్ 3 క్షిపణి ప్రయోగం విఫలం కావడం ఇదే తొలిసారి కాదు. 2023లోని ఇలాగే జరిగింది. అప్పుడు కూడా డేరా గాజీ ఖాన్ అణుస్థావరం దగ్గరే జరిగింది.
2021లో కూడా ఇలాగే క్షిపణి పరీక్ష విఫలమైంది. ఇలాంటి పరీక్షలన్నీ బలూచిస్తాన్ కు దగ్గరలోనే జరుగుతుండడం, అవి విఫలం కావడంతో బలూచ్ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. 1998లో ఇదే ప్రాంతంలో పాకిస్తాన్ లో నిర్వహించిన అణు పరీక్షల వల్ల ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారని వాపోతున్నారు. షాహీన్ 3 అణుక్షిపణి పాకిస్తాన్ ప్రయోగించింది, కాకపోతే విఫలమైంది. దీనివల్ల జరిగిన నష్టం ఏమీ లేదు అని చెప్పి పాకిస్తాన్ చెప్తున్నప్పటికీ పాకిస్తాన్ మాటలు ఎప్పుడు నమ్మశక్యంగా ఉండదు. ఒకవేళ ఏదైనా అణుస్థావరాల మీద పడుంటే ఏం జరిగి ఉండేదనేది ఇప్పుడు ప్రశ్న కింద మారుతుంది. నిన్న జరిగినటువంటి ఈ ప్రయోగం విఫలం కావడం మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాం ఏ స్థాయిలో ఉందనేది. ఒకవేళ జరగరానిది జరుగుంటే ఎంత ప్రమాదం జరిగుండేది అనేది కూడా వస్తున్నటువంటి ప్రశ్న. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, ఆపరేషన్ సింధూర్ తర్వాత తన అమ్ముల పొద్దుకి ఒకవైపు పదులు పెట్టే నుంచి జరిగినటువంటి దాడుల్లో ఒకవైపు తాను ఎదురుదాడి చేయడం విఫలం కావడంతో కూడా పాకిస్తాన్ మరింతగా తన అణుశక్తిని పాఠవాన్ని పెంపొందించుకునే పనిలో పడింది. అనేక అణుస్థావరాలపైన భారత్ ఒకవైపు వాటికి సంబంధించిన మౌలిక వసతులపైన దాడి చేయడం, మరోవైపు అనేక ఎయిర్ బేసెస్ మీద దాడి చేయడంతో కూడా పాకిస్తాన్ ఎక్కడికి కోలుకోలేదు. దీంతో తన అణుక్షిపణుల పరీక్షకు మరింత పదును పెట్టి షాహీన్ తన ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి షాహీన్ క్షిపణికి తనకి సంబంధించినటువంటి ఈ అణుక్షిపణిని ప్రయోగించడంలో గతంలో కూడా విఫలమైనటువంటి ఈ పాకిస్తాన్ మరోసారి షాహీన్ 3 పేరుతోని ఆ ప్రయోగాలు చేస్తూ ఉంది. దీంతో అణు సామర్థ్యం కలిగినటువంటి ఈ క్షిపణులు మోసుకెళ్లేటువంటి క్షిపణులు రీసెంట్ జరిగినటువంటి ఈ ప్రయోగంలో ఒక క్షిపణి ఒకవైపు విఫలం కావడంతో కూడా దానికి సంబంధించినటువంటి ప్రయోగం ఈ నెల 22వ తేదీన జరిగినట్టుగా తెలుస్తుంది. దీంతో అది బలూచిస్తాన్ ఏరియాలో పడ్డట్టుగా తెలుస్తుంది. దీంతో జరిగినటువంటి కథనాలతో చాలా మంది కూడా భయాందోళనకు గురవుతున్నారు. పాకిస్తాన్ తీరుపైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీని ద్వారా వచ్చేటువంటి ఒకవేళ విఫలమై దాని ద్వారా వచ్చేటువంటి రేడియేషన్ తోని చాలా మంది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇందులో పాకిస్తాన్ లోని డేరా గాజీ ఖాన్ లో ఉన్నటువంటి అణుస్థావరం నుంచే ఈ ప్రయోగం జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఒకవేళ అది కనుక పూర్తి స్థాయిగా పేలిపోయి ఉంటే ఆ ఏరియా అంతా కూడా పూర్తిగా భస్మీపటలం అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తీసుకెళ్లినటువంటి బాంబుకు సంబంధించినటువంటి ఏదైతే సామర్థ్యం ఉందో అది ఎన్ని కిలోమీటర్ రేడియన్స్ ఉంటుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి పంజాబ్ లో ఉన్నటువంటి డేరా గాజీ ఖాన్ అణుస్థావరం నుంచే దీన్ని ప్రయోగించినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అది విఫలమై పేలి ఉంటే కనుక ఆ చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల వరకు కూడా పూర్తిగా బూడిదయ్యేది. వేలాది మంది ఒకవైపు మృత్యువాత పడే అవకాశం ఉంటుంది. దాని ద్వారా వచ్చేటువంటి రేడియేషన్ ద్వారా భవిష్యత్ తరాలకు ఎంతో ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. పాకిస్తాన్ తన సొంత పాము తన సొంత పిల్లల్ని తిన్నట్టుగానే పాకిస్తాన్ ఇలాంటి ఒక పూర్తి స్థాయిగా ఇలాంటి పూర్తి కవచం లేకుండానే ఈ ప్రయోగం చేసినట్టుగా తెలుస్తుంది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే ఇలాంటి పరీక్షలు పూర్తి స్థాయి సామర్థ్యాన్ని పరీక్షించుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. కానీ పాకిస్తాన్ తన ఒక పూర్తి స్థాయి రక్షణ చర్యలు తీసుకోకుండానే ఈ ప్రయోగం చేసినట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా ఇలాంటి ప్రయోగాలు విఫలమై చాలా మంది ఇబ్బంది పడ్డట్టుగా తెలుస్తుంది. ఒకవైపు బలూచిస్తాన్ పెద్ద ఎత్తున కూడా తిరుగుబాటు చేస్తూ పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఉంటామని చెప్పేసి వారంతా కూడా పోరాటం చేస్తున్న తరుణంలో బలూచిస్తాన్ ఏరియాలోనే జరగడం అంతా కూడా అనుమానాలకు తావిస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి స్థానికంగా ఉండేటువంటి ఒక ఊరికి 500 మీటర్ల దూరంలోనే ఈ క్షిపణి శకలాలు పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపుగా 20-30 వరకు పేలుళ్లు జరిగినట్టుగా కూడా స్థానికులు ఒకవైపు గుర్తించడం తెలుస్తుంది. ఈ నెల 22వ తేదీన జరిగినటువంటి ఈ ప్రయోగం సంబంధించి విఫలమైన విషయాన్ని కూడా పాకిస్తాన్ తొక్కిపెట్టింది. దీనికి సంబంధించి బలూచిస్తాన్ ఆర్మీ విషయం బయటపెట్టడంతో కూడా ప్రపంచవ్యాప్తంగా ఇది బయటకు వచ్చింది. ప్రధానంగా పాకిస్తాన్ అమ్ముల పొదిలో ఒకవైపు ఫతావ్ కావచ్చు, షాహీన్ కావచ్చు, ఇలాంటి కొన్ని ప్రధానమైన క్షిపణి అస్త్రాలు ఉన్నాయి. వాళ్ళన్నింటి కూడా వాటిని అనుపాఠవాన్ని ఒకవైపు పరీక్షించుకోవడం కోసం క్షిపణులను ప్రయోగిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ ప్రయోగం చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో ఇది విఫలం కావడంతో కూడా అసలు విషయం అయితే బయటపడ్డది. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. శత్రుదేశం పాకిస్తాన్ కొద్దిలో పెద్ద అణు ప్రమాదం నుంచి తప్పించుకుంది. తేడా వచ్చుంటే ఈ పాటికే పాకిస్తాన్ భస్మీపటలం అయ్యేదని ఆలస్యంగా ఒక కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 22వ తేదీన అంటే నిన్న
షాహీన్-3 అణుక్షిపణిని పాకిస్తాన్ పరీక్షించింది. అయితే ఆ ప్రయోగం విఫలమైంది. దూరంగా ఎక్కడో ఉన్న బలూచిస్తాన్ జనావాసాలకు దగ్గరగా క్షిపణిలో ఒక భాగం కూలిపోయింది. ఆ విజువల్స్ కూడా మన స్క్రీన్ లో చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా. ఆ సమయంలోనే పెద్ద పేలుడు కూడా సంభవించింది. ఈ పేలుడు తీవ్రత దాదాపుగా 20 నుంచి 30 కిలోమీటర్ల వరకు వినిపించింది. అదే జనావాసాలపై పడి ఉంటే అనే ప్రశ్న వస్తోంది. ప్రాణ నష్టాన్ని మనం ఊహించుకోలేకపోయే వాళ్ళం జనావాసాల మధ్య పడి ఉంటే. అలాగే క్షిపణిలోని మరొక భాగం చూస్తే పాక్ లోని పంజాబ్ ప్రాంతంలో ఉన్న కీలక అణుస్థావరం డేరా గాజీ ఖాన్ లో పడింది. ఇదే ఇప్పుడు కలవర పెడుతున్న అంశం. అణుస్థావరానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని చెబుతున్నారు. ఒకవేళ ఏదైనా తేడా వచ్చి ఉంటే డేరా గాజీ ఖాన్ లోని అణుస్థావరం పేలిపోయేది. అదే జరిగితే పాకిస్తాన్ భస్మీపటలం అయ్యేదని సమాచారం. పాకిస్తాన్ కు చెందిన కీలక యురేనియం నిక్షేపాలు, అణు కార్యకలాపాలు డేరా గాజీ ఖాన్ లోనే జరుగుతున్నాయి. షాహీన్-3 క్షిపణి పరీక్ష విఫలమైన తర్వాత పాక్ సైనిక అధికారులకు ఫీజులు ఎగిరిపోయాయి. ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ప్రమాద తీవ్రత ఏంటో అర్థం కాలేదు వారికి. ఈ ప్రాంతంలో మొత్తం ఇంటర్నెట్ ను బంద్ చేశారు. మీడియాను కూడా అనుమతించలేదు. మీడియాలో ఎలాంటి వార్తలు రాకుండా కట్టడి చేశారు. అయితే బలూచిస్తాన్ లో జనావాసాలకు కేవలం 1/2 కిలోమీటర్ల దూరంలో పేలుడు సంభవించడంతో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ద్వారా ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పాక్ సైనిక అధికారుల తీరును BLA బలూచ్ లిబరేషన్ ఆర్మీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు స్పందించాలని, పాకిస్తాన్ ను కట్టడి చేయాలని డిమాండ్ చేస్తోంది BLA. వాస్తవానికి ఆపరేషన్ సింధూర్ తర్వాత తన అమ్ముల పొదిలోని కీలక క్షిపణులను సన్నద్ధం చేస్తోంది పాకిస్తాన్. ఇందులో భాగంగా తన అమ్ముల పొదిలో తురుపు ముక్కగా భావించే షాహీన్-3 అణుక్షిపణి పరీక్షకు సిద్ధమైంది. ఈ మిసైల్ ను 2000 సంవత్సరం నుంచే చైనా సాయంతో పాకిస్తాన్ అభివృద్ధి చేస్తోంది. ఇది 2750 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేలా అభివృద్ధి చేశారు. భారత్ లోని కీలక నగరాల లక్ష్యంగా డెవలప్ చేస్తోంది. తాజాగా పరీక్ష చేస్తుండగా ఈ ప్రమాదం జరగడంతో భారత్ తో పాటు అనేక దేశాలు పాకిస్తాన్ లో జరిగిన ఈ ఘటనపై ఆరా తీస్తున్నాయి. పాకిస్తాన్ సైనిక శక్తి, సాంకేతిక సామర్థ్యంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. షాహీన్-3 క్షిపణికి దాదాపుగా 300 నుంచి 500 కిలోల అణ్వాయుధాలను మోసుకెళ్లే శక్తి ఉంది. షాహీన్-3 క్షిపణికి చెందిన ఒక భాగం బలూచిస్తాన్ లోని డేరా బుగట్టి జిల్లాలో పడింది. ఇక్కడ జనాలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. అలాగే పాకిస్తాన్ లోని డేరా గాజీ ఖాన్ అతిపెద్ద అణుస్థావరం. ఇక్కడ యురేనియం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. 1970 నుంచే పాకిస్తాన్ ఇక్కడ న్యూక్లియర్ ప్రయోగాలు చేస్తోంది. రోజు దాదాపుగా 10,000 పౌండ్ల యురేనియం ను శుద్ధి చేస్తూ ఉంటారు. ఒక రకంగా పాక్ అణు కార్యకలాపాలకు డేరా గాజీ ఖాన్ గుండెకాయ లాంటిది. ఒకవేళ క్షిపణి ఈ అణు కేంద్రంపై పడి ఉంటే ఉత్పాతం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించలేమని చెబుతున్నారు. కాకపోతే ఎలాంటి ముప్పు వాటిలో లేదని చెబుతున్నా పాక్ అధికారుల మాటలను నిపుణులు విశ్వసించడం లేదు. షాహీన్-3 క్షిపణి ప్రయోగం విఫలం కావడం ఇదే తొలిసారి కాదు. 2023లోనూ ఇలాగే జరిగింది. అప్పుడు కూడా డేరా గాజీ ఖాన్ అణుస్థావరం దగ్గరే ఇది జరిగింది. మరి 2021లో కూడా ఇలాగే క్షిపణి పరీక్ష విఫలమైంది. ఇలాంటి పరీక్షలన్నీ బలూచిస్తాన్ కు దగ్గరలో జరుపుతుండడం, అవి విఫలం కావడంతో బలూచ్ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. 1998లో ఇదే ప్రాంతంలో పాకిస్తాన్ లో నిర్వహించిన అణు పరీక్షల వల్ల ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారని వాపోతున్నారు.